బీబీ జోడీ సీజన్ 2 మొదటిసారి సందడి చేశారు రీతూ చౌదరి డీమన్ పవన్. ఈ ఇద్దరికి బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. దాంతో బీబీ జోడీలో తేలిగ్గా అవకాశం సాధించారు. మరి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? బిగ్ బాస్ సీజన్ అయిపోగానే అందులో కంటెస్టెంట్స్ తో ఏదో ఒక కార్యక్రమం మొదలు పెడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బీబీ జోడి పేరుతో ఓ షో పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ను జంటగా మార్చి డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ షోలో పాపులర్ జంటలు, బిగ్ బాస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన జంటలు కూడా కనిపిస్తున్నాయి. ఈసారి బీబీ జోడీ సీజన్ 2 లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ రీతూ డీమన్ పవన్ సందడి చేశారు. బుల్లితెరపై ప్రస్తుతం విజయవంతంగా ప్రసారమవుతున్న రియాలిటీ షోలో బీబీ జోడీ సీజన్ 2 ఒకటి. బిగ్ బాస్ 9 ముగిసిన వెంటనే ప్రారంభమైన ఈ డాన్స్ రియాలిటీ షోకు మొదటి ఎపిసోడ్ నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతానికి ఈ సీజన్ టైటిల్ విన్నర్ రేస్ అమర్దీప్, నైనిక జంట, మానస్ శ్రేష్ఠ, వర్మ జంటల మధ్య జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జంటలు హోరాహోరీగా తమ టాలెంట్ ను చూపిస్తూ పోటీ పడుతున్నాయి. బిగ్ బాస్ లో బాగా ఫేమస్ జంటలను ఈ బీబీ జోడీలోకి దింపడం కామన్. అందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో జంటగా సందడి చేసిన రీతూ చౌదరి, డీమన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. వీరి ఎంట్రీతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక డాన్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. వీరిపై భారీగా అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ యావరేజ్ డాన్స్ తో ఆడియన్స్ ను ఒక రకంగా నిరాశకు గురి చేసినట్టు తెలుస్తోంది. దాంతో పట్టుమని 10 ఎపిసోడ్స్ కూడా ఉండకుండా కేవలం 5 ఎపిసోడ్లకే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అభిమానులను నిరాశపరిచిన బిగ్ బాస్ జంట ఈ ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. అందులో రీతూ చౌదరి, పవన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయానని, ఇలాంటి మార్కులు వస్తాయని ముందుగానే ఊహించానని ఆమె చెప్పడం కనిపించింది. అంతేకాకుండా తమ కొరియోగ్రాఫర్ సరైన కాన్సెప్ట్ ఎంచుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. దానికి సమాధానంగా కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ తమకు సరైన సమయం ఇవ్వలేదని, సమయం ఇచ్చి ఉంటే కాన్సెప్ట్ మరింత మెరుగ్గా వచ్చేదని అన్నారు. దాంతో ఈసారి రీతూ పవన్ ఎలిమినేషన్ తప్పదంటున్నారు. ఇక ఈ షోలో పాల్గొన్నందుకు వీరికి భారీగానే రెమ్యూనరేషన్ అందినట్టు సమాచారం. ఇద్దరికి కలిపి ఎపిసోడ్కు 4 లక్షల వరకు ఇచ్చారని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ చెరో 2 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. 5 వారాలు కొనసాగినందున సుమారు 20 లక్షల వరకు వీరు అందుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరికి ఇదే మొదటి డాన్స్ షో కావడం, అనుభవం లేకపోవడంతో సరిగ్గా చేయలేకపోయారట. ఇక నెక్స్ట్ టైం తీసుకుంటే ఇరగదీస్తారంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి రీతూ చౌదరి, డీమన్ పవన్ల కోసం మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ లో చెప్పండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.